హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒక వీడియోలో చెప్పాను నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చూసిన పెట్స్ ఆవులు, పిల్లులు అని. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వీడు మా ఇంట్లోకి వచ్చిన న్యూ పెట్ అండ్ న్యూ మెంబర్. వీడు వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. అండ్ వీడి పేరు వచ్చి మైలో. మైలో నాకు ఎలా దొరికాడు అండ్ వీడితో నా జర్నీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. నాకు ఎప్పటి నుంచో ఒక కుక్కను పెంచుకోవాలని ఉన్నింది. కానీ మా ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు కుక్కను పెంచుకోవడం. ఎందుకంటే మా డాడీ వాళ్ళ తమ్ముడిని కుక్క కరిచి ఆయన చనిపోయారు. సో మా డాడీకి అసలు ఇష్టం లేదు. కానీ అనుకోకుండా ఒకరోజు మా కజిన్ వాకింగ్కి వెళ్ళింది. మా ఇంటి దగ్గరలోనే బస్ స్టాప్ ఉంటుంది. ఆ అమ్మాయి రిటర్న్ వచ్చి బస్ స్టాప్ దగ్గర ఒక కుక్క పిల్ల ఉంది అని చెప్పింది. సరే మనం ఎలాగో తెచ్చుకోము కదా, వెళ్ళి చూసేసొద్దామని వెళ్ళి చూశాను. వీడైతే అక్కడ కూర్చో ఉన్నాడు. ఎవరో అప్పుడే వీడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. వీడు చాలా క్యూట్గా కనిపించాడు. అండ్ వీడిని నేను టచ్ చేశాను. వీడు ఏమీ అనలేదు. అంటారు కదా, రుణానుబంధం ఉంటే ఏది ఎక్కడ ఉన్నా సరే మన దగ్గరికి చేరుతుందని. అలా వీడు నా కోసమే అక్కడ కూర్చొని ఉన్నట్టు అనిపించింది. ఇంకా సరే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు మా ఇంట్లో మా మమ్మీ, మా డాడీ ఎవరు లేరు. వీడికి స్నానం చేపించి కూర్చోబెట్టాను. వీడైతే నిద్రపోయాడు. కొద్దిసేపటి తర్వాత మా మమ్మీ, డాడీ వచ్చారు. మా డాడీ వద్దన్నారు. నాకేం చేయాలో తెలియదు. అప్పుడే వీడు నిద్రలేసి బయట వచ్చి బాత్రూమ్ వెళ్ళాడు. అండ్ వీడు అప్పటికి చిన్న బేబీ అయినా సరే వీడు బయట వచ్చి బాత్రూమ్ వెళ్ళడం చూసి మా ఇంట్లో వాళ్ళు ఇంప్రెస్ అయిపోయారు. ఇంప్రెస్ అయిపోయి సరే ఇంకా ఉన్నీలే అని చెప్పారు. నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ. ఏదైనా సరే మనకి అని రాసి పెడితే పరిస్థితులు కూడా కలిసి వస్తాయని నాకు అప్పుడే అర్థమైంది. మైలోని తెచ్చినప్పుడు నాకేమీ తెలియదు. ఎలా చూసుకోవాలి, ఏం ఫుడ్ ఇవ్వాలి, ఇవేమీ నాకు తెలియదు. అండ్ మైలో చిన్నప్పటి మెమరీస్ నాకు అంతగా గుర్తులేవు. ఎందుకంటే వీడు చాలా తొందరగా అంటే చాలా తొందరగా పెద్దవాడైపోయాడు. సో వీడికి ఏం ఫీడ్ చేయాలి ఏమి తెలియకపోయినా మేము ఏదైతే తింటామో అదే వాడికి పెట్టేవాళ్ళము. వీడైతే చాలా తొందరగా అంటే 6 to 8 మంత్స్లోనే పెద్దవాడైపోయాడు. తర్వాత కొద్ది రోజులకు వీడికి స్టమక్ నుంచి సౌండ్స్ వచ్చేవి. అండ్ ఫుడ్ కూడా సరిగా తినేవాడు కాదు. 3 డేస్కి ఒకసారి అలా తినేవాడు. నాకైతే ఏం అర్థం అయ్యేదే కాదు. వీడు తినట్లేదనే బాధలో నేనైతే ఎగ్స్ తీసుకొచ్చి మరీ ఎగ్ రైస్ అలా చేసి పెట్టేదాన్ని. అప్పుడు వీడు తినేవాడు. అప్పుడే నాకు అర్థమైంది వీడు నాన్ వెజ్ ఉంటేనే తింటాడు అనేసి. మా డాడీ డే బై డే 2 డేస్ 3 డేస్ ఒకసారి ఫిష్ ఫీడ్ చేసేవాడు. ఫిష్ స్టాప్ అయిపోతే వీడు తినేవాడు కాదు. అండ్ నాకు అప్పుడు అర్థమైంది నాన్ వెజ్ ఉంటేనే తింటాడు అనేసి. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ ఫిష్ కూడా స్టాప్ చేసేసాడు. స్టాప్ చేసేస్తే నాకైతే ఏం చేయాలో తెలియక ఒక వెటర్నరీ డాక్టర్ని నేను కన్సల్ట్ అయ్యాను. తను చెప్పారు ఫీడ్ అనేది పర్టికులర్ టైం అనేది పెట్టుకుని ఆ టైంలోనే ఫీడ్ చేయాలి. అండ్ పోర్షన్ కంట్రోల్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్పారు. ఆ నెక్స్ట్ డే నుంచి నేను ఇర్రెగ్యులర్ టైమింగ్స్ కాకుండా ఒక టైం పెట్టుకొని ఆ టైంకే నేను ఫీడ్ చేసేదాన్ని. అండ్ 2-3 డేస్ తినలేదు. కానీ ఆ నెక్స్ట్ డే నుంచి వీడు తినడం స్టార్ట్ చేశాడు. తర్వాత కొద్ది రోజులకి వీడికి ఒక పిచ్చి కుక్క కరిచింది. అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. వెటర్నరీ డాక్టర్ని పిలిచి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్స్ వేయించాను. అప్పుడే అర్థమైంది రుణానుబంధం ఉంది కాబట్టి వచ్చాడు, కర్మబంధం తీరాలి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని. అండ్ వాడు తినకపోతే నాకు చాలా బాధేసేది. అండ్ ఏం చేయాలో కూడా తెలిసేది కాదు. అండ్ పిచ్చి కుక్క కరిచినప్పుడు అయితే నాకు ఇంకా చాలా బాధేసింది. ఏం చేయాలో కూడా తెలియదు. బాగా ఏడుపు కూడా వచ్చింది. వీడికి ఏమన్నా చిన్న ఇదైనా సరే నాకు చాలా బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. ఇప్పుడైతే వీడు హెల్తీగానే ఉన్నాడు. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. వీడి వల్ల బాధపడిన రోజులు ఉన్నాయి, అలాగే హ్యాపీగా ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఎలా అయితే ఏమి, థ్యాంక్స్ టు ద గాడ్ ఫర్ సెండింగ్ అన్ ఏంజల్ ఫర్ మీ in this life. And also thank you for watching my full video.